గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న మామిడి రైతులు తోటల్లోని తొలగిస్తూ ప్రత్యామ్నాయ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలు నరికివేస్తూ వరి పంటను పండించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి 3 లక్షల ఎకరాలు, నిమ్మ 2 లక్షలు, మామిడి, సపోటా 1,00,000 ఎకరాల్లో సాగుతున్నట్లుగా అంచనా. గత 10 సంవత్సరాలుగా గిట్టుబాటు కాక ఆదాయం లేక తొలగిస్తున్నట్లు మామిడి రైతులు సూపర్ టీవీకి తెలిపారు. ఈ ఉద్యానవన శాఖలో వ్యవసాయ శాఖలో పోస్టులు భర్తీ చేయక రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే నాదుడే లేక రైతులు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉండటంతో తొలగిస్తూ ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, గతంలో ఉన్న ఫలసాగర్ పథకం, మొక్కలు, ఎరువులు ఉచిత పంపిణీ ఉన్న కారణంగా రైతులు మొగ్గు చూపారు. ఆ పథకాలన్నీ రద్దు కావడంతో రైతులు తొలగిస్తూ ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు తోటలు ప్రోత్సహించేందుకు ఫలసాగర్ పథకాన్ని పునరుద్ధరించాలని పండ్ల తోటల రైతులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరుతూ ఉన్నారు.